వారి పార్టీ స్టాండ్ ఢిల్లీలో ఏం జరిగింది, నాలుగోడల మధ్య ఏం జరిగింది చాలా ఓపెన్ అవుతుంది. మరొకసారి ఎట్లా చూస్తారు మీరు? మాజీ కాంగ్రెస్ వాదిగా నేను కూడా మాజీ కాంగ్రెస్ వాదినే. తులసారెడ్డి అన్న నాకు బాగా తెలుసు. ఆయన విశ్లేషణ కూడా రియాలిటీకి దగ్గరగా నిష్పాక్షికంగా ఉంటుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఆయన చెప్పింది కూడా వాస్తవమే. ఏంటంటే ఇప్పుడు వచ్చి రెడ్డి వచ్చే మొదలెట్టే అన్నట్టుగా ఈవిడ వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి రగబడిచేది ఏమీ లేదు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎంతవరకు నమ్ముతారనేది ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆట మొదలు పెట్టారు. ఆడుకుందాం ఆంధ్ర అనేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. కానీ రాజకీయ ఆట కూడా మొదలైంది. ఈ రాజకీయ ఆటలో ఏంటంటే వాస్తవం జగన్మోహన్ రెడ్డి అయితే అవాస్తవం విపక్షాలుగా మారినాయి. అవాస్తవం కూటమిలో కాంగ్రెస్ ఉంటారా అంటే చెప్పలేము. మరి భవిష్యత్తు ఎట్లా ఉంది? ఎందుకంటే నిన్న ప్రశాంత్ కిషోర్ వచ్చినటువంటి విధానం కూడా చూస్తే, ప్రశాంత్ కిషోర్ ఒక వర్గం మీడియా వాళ్ళు, మన 99 కాదండి, ఒక వర్గం మీడియా వాళ్ళు చేసినటువంటి విష ప్రచారం లాగా ప్రశాంత్ కిషోర్ ఏమి వాళ్ళ కోసం రాలా. ప్రశాంత్ కిషోర్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కోసం వచ్చాడు, ఇండియా కూటమి కోసం వచ్చాడు. ఇప్పుడు అదే తులసిరెడ్డి అని చెప్తా ఉంది, ఇండియా కూటమి కోసం నువ్వు ఇండియా కూటమిలో మీరు చేరండి, మీరు రండి, బలోపేతం చేసుకుందాం అని చెప్పేసి అతని యొక్క వ్యూహంలో భాగమే ఈ షర్మిలమ్మ లోకేష్ కి క్రిస్మస్ గిఫ్ట్ పంపించటం. ఎప్పుడైనా క్రిస్మస్ గిఫ్ట్ గతంలో ఎప్పుడైనా పంపించారా? ఈ పంపించడం ఇవన్నీ కూడా అతను బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాడు. ఆ పీకే ప్రశాంత్ కిషోర్ అనేవాడు. అతనేమి ఇప్పుడు ఏమి కన్సల్టెన్సీలు చేయటం లేదు, పొలిటికల్ ఈ స్ట్రాటజిస్ట్ గా ఉండటం లేదు. తను అంటూ ఒక పార్టీ పెట్టుకున్నాడు. తను అంటూ భారతీయ జనతా పార్టీని కేంద్రంలో అధికారం నుంచి దించేసేయాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా తన బలగం కోసం ఇక్కడికి వచ్చాడు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పేద ప్రజలకు కార్పొరేట్ విద్య కానివ్వండి, మరి కార్పొరేట్ వైద్యాన్ని కానివ్వండి అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సమన్యాయంతో చేస్తున్నటువంటి ఈ పరిపాలనని ఢీకొనేటటువంటి శక్తి ఈ విపక్షాలు అన్ని ఏకమైనా కానీ, ఎందుకంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది, కొనుగోలు వ్యవస్థ మెరుగైంది, ప్రజల దగ్గర అందరి దగ్గర డబ్బులు ఉంటున్నాయి. ఈ రోజున ఆ డబ్బులు ఉండటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తా ఉన్నాడు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతా ఉన్నాయి. తప్పుడు ప్రచారం చేసిన కానీ నిన్న సపోజ్ ఆడుదాం ఆంధ్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తే మాది నల్లపాడు అనండి, మా ఊళ్ళోనే జరిగింది ఆ కార్యక్రమం. వస్తే రోడ్ల మధ్య చెట్లు కొట్టేశారని, ఎప్పుడే ఫేక్ ఫోటోలు తెచ్చేశారని, ఒక్క చెట్టు కొట్టేలా. అదే విధంగా రోడ్డు గుంటలు పూడ్చారన్నారండి. అక్కడ రోడ్డు పాలు పోస్తే ఎత్తుకోవచ్చు, అంత చక్కగా ఉంటుంది మా రోడ్డు. ఎక్కడ డివైడర్ కి రంగులు వేస్తుంటే దాని ఫోటోలు తీసేసి ఎక్కడో చెట్టును కొట్టేసిన పాత ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ వేశారండి. ఇది ప్రజలు గమనిస్తున్నారు. అవాస్తవాలను ప్రజలు గమనిస్తారు. అవాస్తవాల వైపు నిలబడరు, వాస్తవం వైపు నిలబడతారు. వాస్తవం జగనం. అంతవరకు ఓకే అండి శ్రీనివాస్ రెడ్డి, అంతవరకు ఓకే. రైట్, దీని సీక్వెన్స్ లోనే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలకు స్థాన భ్రంశం అంటే సిట్టింగ్ అని చెప్తున్నారు. సో గారు ఇక్కడ ఒక పార్టీ వచ్చినటువంటి ఓటింగ్ ని పరిశీలిస్తారా, లేకపోతే ఓటింగ్ పర్సంటేజ్ ని పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే శ్రీనివాస్ రెడ్డికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, తులసిరెడ్డి గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది పరిగణలోకి తీసుకుంటారా? ఏదైనా సరే పార్టీ అంటే పార్టీ అధ్యక్షుడు, పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఇష్టానుసారం ఉంటుందే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే తనను చూసే ఓట్లేస్తే, ఎందుకంటే అది వాస్తవం. ఎక్కడ పెట్టినా సరే వెంకట్ గారు చెప్పనండి, తను ఎవరిని ఎక్కడ పెట్టినా సరే గెలుస్తారనేది తన వ్యూహం. తన ఏంటంటే ఈ ఆధునిక రాజకీయ ఆటలో 175 గెలుస్తామని ధీమాగా ప్రకటించినటువంటి పరిస్థితులు లేదు. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో లక్షల కోట్లు దోచుకొని వాళ్ళు మాత్రమే
కొన్ని బినామీలు మాత్రమే. శ్రీనివాసరెడ్డి గారు సీఎం ఆఫీస్ నుంచి సీఎంఓ నుంచి కాదండి, తాడపల్లి నుంచి ఫోన్ వస్తే ఎమ్మెల్యేలు వణికిపోతున్నారట, ఎమ్మెల్యేలు వణికిపోతున్నారట, మంత్రులు వణికిపోతున్నారట, అన్ని పేపర్లు రిపోర్ట్ చేస్తున్నాయి కదా. ఇది మీ మాట నా మాట కాదు కదా. వెంకట్ గారు పేపర్లు రిపోర్ట్ చేయటం వేరు, వాస్తవాలు వేరండి. ఇప్పుడు వంశీ ఉన్నాడు సార్, వంశీ నిన్న జనసేనలో చేరాడు. అవును, వంశీ యాదవ్ జనసేన పార్టీలో చేరాడు. వంశీ యాదవ్ జనసేన పార్టీలో చేరినటువంటి సందర్భం ఏంటంటే 2009లో ఆయన పిఆర్పి తరఫున కంటెస్ట్ చేశాడు, ఓడిపోయాడు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు, ఓడిపోయాడు. ప్రజాక్షేత్రంలో గెలిచేటటువంటి శక్తి నీకు లేదు నానా అని చెప్పేసి అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించారు. అతని కోరిక ఏంటంటే విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి నేను కంటెస్ట్ చేసి తీరాలి అనేది అతని యొక్క కోరిక. అందుకే అతను బయటకు వెళుతూ కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించలేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు, కేవలము జగన్మోహన్ రెడ్డి గారిని పల్లెత్తి మాట అనేటటువంటి సాహసం కూడా నేను చేయను, కేవలం నా కోరిక, మనిషి అన్నాక కోరికలు ఉంటాయి, నేను ఎమ్మెల్యేగా అడుగు పెట్టాలి. కాదండి, కొందరు జగన్ గారి వ్యవహారం వల్ల, వైఖరి వల్ల చాలా మంది సిట్టింగ్లు మేము రాజకీయాల నుంచి తప్పుకుంటామని చాలా ఓపెన్ గా చెప్తున్నారు. సరే, ఓకే, రైట్. రాజకీయాల నుంచి తప్పుకుంటామనేది జగన్మోహన్ రెడ్డి పట్ల చూపించినటువంటి విశ్వాసం అండి. వాళ్ళు అయితే ఆ పార్టీలో చేరాలి. చెప్పండి, వంశీ అనే ఆయన అక్కడ ఒక్క ఇది చెప్తే ఇది కానీ 4 నెలల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇదేం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు చూసే ఏదో మొదలు పెట్టినటువంటి ప్రక్రియ మార్పులు చేర్పులు, ఎంపీల సీట్లు, సిట్టింగ్ల సీట్లు, మంత్రుల సీట్లు, మార్పులు చేర్పులు దేని సంకేతం అంటే ఏం చెప్తారు? టీడీపీలో చేరికలు ఏమైనా ఉంటాయంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ లకు వెళ్ళే అవకాశం